వందే మాతరాన్ని వివాదాస్పదం చేశారు, మనకు తెలుసు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ఫాసిస్టు ధోరణితో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మన ప్రధాని మోడీజీ బంకిం చంద్ర నవలలో ఉన్న ఆ 5 చరణాల వందే మాతరాన్ని ఎందుకు కావాలని అనుకుంటున్నారు? నేషనల్ సాంగ్ గా గుర్తించబడింది 2 చరణాలు మాత్రమే. మిగతా 3 చరణాలు బంకిం చంద్ర తరువాత రాసి ఆనందమఠ్ అనే నవలలో చేర్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఫాసిస్టు ప్రభుత్వం ఏమంటుంది అంటే, ఆ బంకిం చంద్ర నవలలో ఉన్న ఆ 5 చరణాల వందే మాతరాన్ని మనం స్వీకరిద్దాం. ఆ నవలలో చేర్చిన 3 చరణాలలో ఏముంది అంటే, అందులో కాళీమాత దేవి యొక్క ప్రార్థన ఉంది. అది ఈ సోషలిస్ట్ ప్రజాస్వామ్య దేశంలో ఆ 3 చరణాలు ఇమడవుగాక ఇమడవు. అందుకే ఆ 3 చరణాల మీద అనేక వ్యతిరేకత వచ్చింది. సరే, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు బంకిం చంద్ర అనగానే ఒక గొప్ప దేశభక్తుడు, ఆనందమఠ్ లాంటి గొప్ప నవల రాశాడు అని మనం అనుకుంటున్నాం ఇప్పటి వరకు. ఎందుకంటే ఆనందమఠ్ సినిమా కూడా వచ్చింది. అందులో వందే మాతరం వందే మాతరం అని హేమంత్ కుమార్ సంగీత సారథ్యంలో లతా మంగేష్కర్ పాడిన పాట దేశాన్ని ఉర్రూతలూగించింది. మరి అంత గొప్ప పాట, అంత గొప్ప సినిమా, కానీ ఆనందమఠ్ నవల అంత గొప్పదా? మనం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకు అంటే, అది అర్థం చేసుకోవాలంటే మనం 1772 నాటి ప్రాంతం, 1882 ఆ మధ్య ప్రాంతాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు బెంగాల్ ప్రాంతాన్ని సురాజుద్దౌలా అనే ఒక ముస్లిం రాజు, చాలా బలిష్టమైన రాజు పాలిస్తుండేవాడు. అయితే అదే సమయంలో అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఎస్టాబ్లిష్ అయింది. దానికి కొంత సెక్యూరిటీ గార్డులు, సైన్యము అంతా పెట్టుకొని ఉంది. ఈ సిరాజుద్దౌలా దగ్గర ఉన్న సేనాధిపతి ఎవరైతే ఉన్నాడో అతనికి రాజు కావాలన్న ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి దగ్గరికి పోయి వారిని రిక్వెస్ట్ చేసి, మీరు మా రాజు మీద యుద్ధానికి రండి, నేను మీకు సహాయంగా ఉంటాను, ఆయన ఓడించి నన్ను రాజును చేయండి అని వేడుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ సరే అని ముందుకొచ్చింది. సిరాజుద్దౌలాను దింపేసి ఇతన్ని, ఈ సేనాపతిని అక్కడ రాజుగా నియమించింది. ఆ తర్వాత సమస్యలు ప్రారంభమయ్యాయి. ఏమిటి? రాజు పేరుకు మాత్రమే అక్కడ రాజుగా ఉన్నాడు. ఎందుకు? రాజును పెట్టిన వాళ్ళెవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. అందువల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ రిప్రజెంటేటివ్స్ గ్రామ గ్రామాలకు పోయి ట్యాక్సులు వసూలు చేసి జనాన్ని పీడిస్తూ ఉండేవారు. ఆ పీడన ఎంత విపరీతం అయిపోయింది అంటే, జనంలో నుంచి రివోల్ట్స్ రావటం, తిరుగుబాట్లు రావటం మొదలైంది. హిందువులలో ఉన్న తిరుగుబాటుదారులు సన్యాసి రివోల్ట్ అనే పేరుతో, సన్యాసుల పేరుతో రివోల్ట్ చేశారు. సన్యాసులు అంటే మనం చూస్తున్న సన్యాసులు కాదు. అప్పుడు వాళ్ళు ఆ పదం ఉపయోగించారు గాని, వాళ్ళు ఉన్న వాళ్లను కొట్టి డబ్బులు తెచ్చి లేని వాడికి సహాయం చేసేవాళ్ళు. అదొక పద్ధతి నడిచింది అప్పుడు. రాజుల్ని కొట్టి తెచ్చి బీదలకు పంచేవారు, రైతులకు రుణాలు ఇచ్చేవాళ్ళు, ఆత్మహత్యలు జరగకుండా చూసేవారు. ఇట్లా హిందువులు సన్యాసి రివోల్ట్ ఏదైతే చేశారో అట్లాగే ముస్లింలు కూడా ముందుకొచ్చారు. వాళ్ళు కూడా ఫకీర్ రివోల్ట్ అని ఈ సన్యాసి రివోల్ట్ కు జతగా వీళ్ళు కూడా చేరి ఇద్దరు కలిసి, ఇక్కడ ద బ్యూటీ ఆఫ్ ది రివోల్ట్ చూడండి, హిందువులు ముస్లింలు కలిసి ఆ పాలకుడి మీద రివోల్ట్ చేశారు. అయితే ఈ ఆనందమఠ్ నవలలో బంకిం చంద్ర ఏం రాస్తాడు అంటే, ఈ ముస్లింలు అనే వాళ్లను మనం బతకనీయకూడదు, వాళ్ళ వంశాలన్నిటినీ నాశనం చేయాలి అని రాశాడు. అక్కడ పేరుకు మాత్రమే ముస్లిం రాజు, అక్కడ గవర్నమెంట్ నడిపిస్తున్నది వెనక ఉండి ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాడు. అది స్పష్టంగా రాయకుండా కేవలం హిందువులు మాత్రమే, అంటే సన్యాసులు మాత్రమే రివోల్ట్ చేశారు, ఎవరికి? ముస్లింలకు వ్యతిరేకంగా రివోల్ట్ చేశారు అని ఆనందమఠ్లో రాస్తూ ముస్లింలను బతకనీయకూడదు, వాళ్లను సంహరిస్తూ ఉండాలి అని రాసుకున్నాడు. అంత ఫాసిస్టు ధోరణితో బంకిం చంద్ర రాశాడు. అయితే అది సినిమాగా రూపొందించినప్పుడు దర్శకులు, నటీనటులు వీళ్ళందరూ కూర్చొని ఆలోచించి, ఇది ముస్లిం వ్యతిరేకంగా కాదు, దీన్ని స్వాతంత్ర పోరాటంలో భాగంగా మొత్తం ప్రజలందరూ కలిసి
రివోల్ట్ చేసినట్టుగా మనం దీన్ని తీర్చిదిద్దాలి, ఆ కథను కొంచెం మార్చుకుందాం మనం అని వాళ్ళు ఆ వందే మాతరం నేషనల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ 2 చరణాలని మాత్రమే తీసుకొని అక్కడ గీతంగా ఉపయోగించుకొని ఆ సినిమాలో వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేసి స్వాతంత్ర పోరాటాని కోసం, అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం ఈ తిరుగుబాట్లు చేస్తున్నాము అన్న ధోరణిలో ఆ సినిమా తీశారు. నవల రాసింది ఒక పద్ధతిలో అయితే సినిమా తీసింది ఇంకొక పద్ధతిలో. నవల రాసింది ఏం పద్ధతి? ముస్లింలను సంవరించాలి అని బంకించంద్ర రాస్తే అది తప్పు పద్ధతి, అట్లా తీస్తే మనం సినిమా ఈ సెక్యులర్ దేశంలో నడవదు అని దర్శకులు ఏం చేశారు, ఈ రివోల్ట్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న రివోల్ట్ అని కొంత కథలో మార్పులు చేసి నేషనల్ సాంగ్గా గుర్తింపు పొందిన ఆ 2 చరణాలను మాత్రమే తీసుకొని సినిమా తీశారు. అది గొప్పగా విజయం సాధించింది. సో ఈ దేశానికి ఏది అవసరమో దాన్ని ఆ సినీ దర్శకులు తీసుకున్నారు. కానీ ఒరిజినల్గా ఆనందమఠ నవల చూడండి, అందులో ముస్లిం ద్వేషం ఉంది, ఫాసిస్టు భావజాలం ఉంది. అయితే ఆ ముస్లిం ద్వేషము, ఫాసిస్టు భావజాలము, తర్వాత ఆయన కింది చరణాల్లో ఉన్న ఆ దేవీమాత, ఆ దుర్గామాత ప్రేయర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ దేశం మీద రుద్దుదామని ఇప్పుడు మోడీజీ, ఈ బీజేపీ ప్రభుత్వం అంతా కలిసి దాన్ని ప్రమోట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ సూక్ష్మమైన అంశాలని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు దీన్ని ముందుకు తెచ్చారు అంటే దీని వెనక ఏదో కుట్ర ఉండి ఉంటుంది అని నేను మన చరిత్రకారులు రాసిన పుస్తకాల నుండి, హిస్టారికల్ సైట్స్ నుంచి సమాచారం తీసుకొని ఈ 2 మాటలు మీకు చెప్పుదామని, ఈ క్లారిఫికేషన్ ఇద్దాము అని అనిపించింది. ఎందుకంటే బంకించంద్ర అనగానే ఓ పెద్ద దేశభక్తుడు అని అనుకునే ప్రమాదం ఉంది. ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా ఆనందమఠ్ రాశాడు. అందువల్ల ఈ మోడీజీ ఆ ఆనందమఠ్ను, ఆ బంకించంద్రను, ఆ ఫాసిస్ట్ ఐడియాలజీని, అందులో ఉన్న దుర్గామాత ప్రేయర్ను ఈ దేశం మీద రుద్దుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం మనం గ్రహించుకోవాలి. అందువల్ల ఇది మీతో పంచుకుందామనిపించి